జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజ వేళ, ప్రభునకు స్వాగతమీయా. పువ్వులు వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజ వేళ, ప్రభునకు స్వాగతమీయా. రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి, రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజ వేళ, ప్రభునకు స్వాగతమీయా. స్వరూపుడు సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహ స్వరూపుడు, స్వరూపుడు సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహ స్వరూపుడు, శాంతి సాధనలు కారుణ్య భావుడు, సేవా కార్యములు త్యాగశీలుడు. రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి, రండి రండి అర్చన చేయగ రండి, రండి రండి ప్రార్థన చేయగ రండి. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజ వేళ, ప్రభునకు స్వాగతమీయా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఏకదేవా వందనం, ఏకదేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. పునీత శౌరి వారి భక్తులారా, నవదిన ప్రార్థనలో భాగంగా 7వ రోజున ఈ పరిశుద్ధ దివ్య పూజాబలిని సమర్పించటానికి మన మధ్యకు చేసినటువంటి గురువులు, గురు శ్రీ కోయా స్లేవయ్య గారు రక్షక సభ గురువులు, తెనాలి విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. మనం ఆహ్వానించగానే ఈ రోజున మన మధ్యకు విచ్చేసి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థించటానికి మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. కావున అందరము కూడా కరతాళ ధ్వనులతో ఫాదర్ గారికి స్వాగతం పలుకుదాం. ఈ రోజున కొనియాడబోతూ ఉన్నటువంటి కుటుంబాల వారు జూజుగిరి, యనుమల, సంగ, తోట, ధర్మవరపు, నెలిబండ్ల, ఎన్నం, మేకల, లక్ష్మీశెట్టి, రాచకొండ, పల్ల, కమతం కుటుంబాల వారు. ఈ కుటుంబాల కొరకు అదేవిధంగా ఈ పూజాబలిలో పాల్గొనబోతూ ఉన్నటువంటి మన ఉద్దేశాలను, మన యొక్క తలంపులను అన్నిటినీ ఆ ప్రభునికి సమర్పిస్తూ
భగవంతుడు మనందరికీ కూడా మంచి వాతావరణాన్ని దయచేయమని, ఈ యొక్క పండుగ ఘనంగా వైభవంగా జరిగినట్లుగాను పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని దండిగా మెండిగా మనందరికీ దయచేయమని, తద్వారా సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా ఈ పండుగ జరుపుకునే అవకాశాన్ని ప్రభు మనకు దయచేయమని ఈ పూజలో విశ్వాసంతో మనందరము ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, శౌరి వారి భక్తులారా, ఈరోజు తల్లి శ్రీ సభ పునీత ఆంద్రియా అపోస్తులు వీరి పండుగను కొనియాడుతున్న ఈ తరుణంలో దైవ పిలుపు అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఆ పిలుపు ఎవరైతే వింటారో వినినటువంటి వారు స్పందిస్తారు. అవును అనే సమాధానం చెప్పిన తర్వాత దేవుడు వారిని తన యొక్క సేవకు అమితంగా ఉపయోగించుకుంటాడు. మరి ఈరోజు మనం జరుపుకునేటటువంటి ఈ పునీతుడు ఆంద్రియా చేపలు పట్టేటటువంటి వారు, పేతురు సోదరుడు, బెత్సయిదా నివాసి. వారిని క్రీస్తు ప్రభు మొట్టమొదట ఆయన యోహాను శిష్యుడిగా ఉండేవాడు. యోహాను సువార్తలు మనం చదివిన 1వ అధ్యాయం 36వ వచనంలో యోహాను తన ఇద్దరు శిష్యులతో వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని ఆ ప్రభుని చూపించాడు. వెంటనే ఆంద్రియా మిగతా సోదరుడు ఎవరైతే శిష్యులు ఉన్నారో ఇద్దరు ప్రభుని అనుసరించటం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు వెనకకు తిరిగి మీకేమి కావాలి అని చెప్పి అడిగినప్పుడు, బోధకుడా నీవెక్కడ నివసిస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు వచ్చి చూడుము అని చెప్పి వారిని ఆహ్వానించాడు ప్రభు యొక్క ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళినటువంటి ఇద్దరు శిష్యులు, ఆంద్రియా ఇంకొక అతనితో పాటు ఉన్నటువంటి శిష్యులు ఇద్దరు కూడా ప్రభు యొక్క నివాసానికి వెళ్ళి అనుభూతిని పొందిన తర్వాత తిరిగి వచ్చి తన సహోదరుడైనటువంటి పేతురుతో, ఇదిగో నేను మెస్సయాను చూశాం అని చెప్పినప్పుడు ఆ విధంగా తన సహోదరుని కూడా ప్రభు సన్నిధానానికి తీసుకురావటం మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన కర్తవ్యం కూడా ఆ విధంగానే ఉండాలి. మనం నమ్మినటువంటి దేవుణ్ణి మనము ఇతరులకు ఆ దేవుని మార్గాన్ని చూపించాలి. మార్గాన్ని చూపించాలి అంటే ముందుగా మనం ఆ మార్గంలో నడవాలి. ఆయనతో మన అనుబంధాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే దేవునిలో మనము ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకుంటామో, క్రీస్తులో ఆయన ప్రేమలో మనము జీవిస్తామో, అదే ప్రేమను అదే జీవితాన్ని మనము మన మాటల ద్వారా క్రియల ద్వారా దానిని చూపించినప్పుడు అనేక మంది మన ద్వారా ప్రభుని చేరటానికి అది ఒక రకమైనటువంటి మార్గంగా మారుతుంది. ఈరోజు అలాంటి పాత్రను పోషించమని దేవుడు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితము ఫ్రాన్సిస్ జేవియర్ అనే పునీతుడు కూడా ఆ దేవునిలో ఆయన నడిచాడు, ఆయన బలపడ్డాడు. కాబట్టి ఆ సువార్త ప్రకటన చేయాలనేటటువంటి ఆ బలమైనటువంటి కోరిక అతన్ని దేశంగాని దేశంలోనికి భాషలు మాట్లాడలేనటువంటి కొత్త భాషలు మాట్లాడే ఆ ప్రజల మధ్యకు ఆయన రావటం అనేది గొప్ప విశేషము. ఈరోజు అతని యొక్క సేవ, అతని యొక్క ప్రభువుతో తనకున్నటువంటి అనుబంధం, ఆ ప్రభు రక్షణ సువార్తను ప్రకటించాలనేటటువంటి ఆ అనుభూతితో ఆయన భారతావనికి వచ్చి ఈ భారతావనిలో క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించి ఆ బీజాలను నాటాడు. ఈరోజు అవి వృక్షాల్లాగా మారి అనేక మందికి నీడనిస్తూ ఫలాలనిస్తూ ఎంతోమందిని ప్రభు సన్నిధానానికి చేర్చినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి పునీత ఫ్రాన్సిస్ సేవరి వారు. కాబట్టి ఆయనను మీరు పాలక పునీతుడిగా మీరు గౌరవిస్తూ ఈరోజు ఆ యొక్క నామ గౌరవార్థము
ఆయన పండుగను జరుపుకోవడానికి ఆత్మీయంగా ఆయతపడుతున్నటువంటి మనందరం కూడా ఈరోజు ప్రభు యొక్క స్వరాన్ని ఆలకించి ఏ విధంగా అయితే ఫ్రాన్సిస్ వారు, షౌరీ వారు స్పందించారో అదేవిధంగా మనం కూడా ఆ దేవుని యొక్క వాక్యాన్ని విని స్పందించి దేవుని వైపుకు మనం దగ్గరగా రావటము, దేవునిలో దేవుని ప్రేమలో మనం ఎదగటానికి ప్రార్థించాలి. ఆ శక్తిని కృపను ఇవ్వమని ఈ యొక్క పూజా బలిలో ఆ ప్రభుని మనము మనసారా వేడుకుందాం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, పాపి పైన యేసయ్యా, ఇంత ప్రేమయా ప్రభు, ఇంత ప్రేమయా ప్రభు. పిలచి పరము చేరదారి చూపిన అభినైనా నన్ను పిలచి పరము చేరదారి చూపిన యేసు రాజా వందనము, యేసు రాజా వందనము, చేతులయ్యా నిరతము, చేతులయ్యా నిరతము, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దారి చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమస్తుతి స్తోత్రము, భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమస్తుతి స్తోత్రము, భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర నేను మా పాలక, మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము,
హృదయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము. కసుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక సర్వేశ్వరుని శోభన పిల్ల మా మీద దయ చూపుమా. ఇపదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము. ఇపదేవ సుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. హృదయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము. పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా నీరొక్కరే మా యేలినవారు నీరే మా పూర్ణతులు. అర్పించుము స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము. అర్పించుము స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా నీ మహావైభవమునకు నమస్కరించి ప్రార్థించుచున్నాము. అపోస్తుడైన పునీత ఆంద్రియ నీ శ్రీ సభలో బోధకుడుగాను కాపరిగాను ఉండెను. అటులనే అతడు మా కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగా ఉండునట్లు అనుగ్రహింపము. అతని జీవితము మాకు అన్ని వేళలా ప్రేరణగా ఉండునట్లు కూడా కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, బయట గురువు అందుబాటులో ఉన్నారు. మీరు వెళ్ళి మంచి పాప సంకీర్తనం చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకొని పండుగకు ఆధ్యాత్మికంగా సిద్ధపడాలని కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మంచి పాప సంకీర్తనం చేయాలని కోరుతూ ఉన్నాను. పునీత ఆంద్రే అపోస్తలుడు ఉత్సవము మొదటి పట్టణము. పునీత పౌలు రోమాపురులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతుల్లో నుండి దేవుడు ఆయనను లేవనెత్తునని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడదువు. ఏలయన మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణ పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలయన యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలయన ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కానీ వారు విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును విని ఉండినచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడినచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడినచో
సందేశం ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పినట్లుగా సువార్త ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. కానీ వారిలో అందరూ సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు మా సందేశమును విని కూడా విశ్వసించున్నదెవడు అని యెషయా ప్రశ్నించును. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. కానీ వారు సందేశం వినలేదా అని నేను ప్రశ్నింతును. వారు వినే ఉన్నారు. వారి కంఠధ్వనులు భువి అంతటను వ్యాపించెను. వారి పలుకులు భూదిగంతముల వరకు వినబడెను అని లేఖనము చెప్పుచున్నది గదా. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నువ్వంటే నాకెంతో ఇష్టమేనయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుతే కష్టమేనయ్యా. నువ్వంటే నాకెంతో ఇష్టమేనయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుతే కష్టమేనయ్యా. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. చప్పట్లతో నిన్ను స్తుతింతును, నాట్యముతో నిన్ను భజింతును. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వంటే నాకెంతో ఇష్టమేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతుకుతే కష్టమేనయ్యా. నా కన్నులతో నీ రాకను చూసేదనయ్యా, నా కరములతో నీ క్రియలు చేసేదనయ్యా. నా కన్నులతో నీ రాకను చూసేదనయ్యా, నా కరములతో నీ క్రియలు చేసేదనయ్యా. నా కాళ్ళతో నీ బాటలు నడిచేదనయ్యా, నా పెదవులతో నీ నామం పొగడెదనయ్యా. నా కాళ్ళతో నీ బాటలు నడిచేదనయ్యా, నా పెదవులతో నీ నామం పొగడెదనయ్యా. స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే స్తుతి 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18 నుండి 25 వరకు. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురను నామాంతరము గల సీమోనును అతని సోదరుడుగు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు,
మిమ్ము మనుషులను పట్టు వారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అతట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అతట నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించెను. అనేక విధములగు వ్యాధులతోనూ వేదనలతోనూ పీడింపబడు వారిని, పిశాచగ్రస్తులను, మూర్ఛరోగులను, పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసుకుని రాగా వారిని ఆయన స్వస్థపరచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రాంతముల నుండి, యోర్దాను నది ఆవలి దిక్కు నుండి ప్రజలు తండోపతండములుగా యేసును వెంబడించిరి. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, శౌరివారి భక్తులారా, ఒకసారి సెమినరీలో గురుత్వాన్ని పొందటానికి తర్ఫీదును పొంది ఇంకా ఒక 6 నెలల్లో గురువుగా అభిషిక్తుడు కావాలి అని దానికి ముందుగా తాను డీకన్గా ఉపగురువుగా అభిషిక్తుడయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అతడు గురువుగా అభిషిక్తుడు కావాలి. అలాంటి సందర్భంలో ఒక యువకుడు, యవనస్తుడు గురుత్వం మీద తనకి ఒక రకమైన అనుమానం కలిగింది. నేను ఒక మంచి గురువుగా ఉండగలుగుతానా, ఆ విధంగా సువార్త సేవ చేయగలుగుతానా లేదా అని అనుమానాలు కలగటం సహజం. ఆ యువకుడికి కూడా అదే కలిగింది. దానికి కారణం ఏంటంటే, చాలామంది గురువులు అయిన తర్వాత గురుత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళి బయట పెళ్లి చేసుకోవటమో లేక ఒంటరిగా జీవించటమో చేస్తూ ఉన్నారు. అందుకనే అతనికి ఆ అనుమానం కలిగింది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి. స్పిరిచువల్ డైరెక్షన్ అంటారు, కౌన్సిలింగ్ అంటారు మనం చెప్పాలండి. ఆ కౌన్సిలింగ్కి వెళ్ళి ఆయన చెప్పాడు, ఇదిగో ఫాదర్ గారండి, నాకు ఒక అనుమానం ఉంది. నేను కొద్ది రోజుల్లో గురువు కాబోతున్నాను, కానీ నాలో ఈ యొక్క అనుమానం ఉంది, కొద్దిగా నాకు నివృత్తి చేయగలుగుతారా అని చెప్పి అన్నప్పుడు, ఏంటి నీ బాధ అని చెప్పాను. ఏం లేదు, చాలామంది గురువులు కావాలని సెమినరీలో చేరుతున్నారు. గురువు అయిన తర్వాత వారు ఆ గురుత్వాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. కాబట్టి నా పరిస్థితి కూడా అలా అవుతుందేమో అని నేను అనుమానిస్తున్నాను, భయపడుతున్నాను అన్నప్పుడు ఆ గురువు వెంటనే ఆ మాట విన్న తర్వాత, ఒకరోజు ఒక ఊరిలో ఒక కుక్క బౌ బౌ అంటూ ఒక కుందేలును చేజ్ చేస్తూ ఉంది. దాన్ని పట్టుకోవటానికి అది పరిగెత్తుతుంది. కుందేలు పరిగెత్తుతుంది, ఆ కుక్క కూడా అరుచుకుంటూ బయలుదేరింది. అలా వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యలో కొన్ని కుక్కలు ఈ కుక్క ఏదో అరుస్తుంది, పరిగెత్తుతుందని చెప్పి ఆ కుక్కకు తోడుగా ఇంకొక ఒక 4-5 కుక్కలు కూడా బయలుదేరి అవి కూడా అరుచుకుంటూ దాని వెనక పరిగెత్తుతున్నాయి. ఇది పరిగెత్తుతుంది, అలాగనే మిగతా కుక్కలు కూడా దాన్ని అనుసరించి పరిగెత్తుతున్నాయి. అలాగా పరిగెత్తున్నప్పుడు అవి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత
ఆ కుక్కలు ఏవైతే ఇంకొక కుక్కను అనుసరిస్తున్నాయో అవన్నీ కూడా అలసిపోయి వెళ్ళిపోయాయి వారి దాని వారు. కానీ ఏ కుక్క అయితే ఆ కుందేలును చూసిందో ఆ కుందేలును పట్టుకోవాలనేటటువంటిదే దాని యొక్క ఆశయము. కాబట్టి అది ఆ కుందేలును పట్టుకునేదాకా అది పరిగెత్తి చివరికి ఆ కుందేలును పట్టుకుంది. వీడికి అర్థం కాల ఇతనికి, నేను నా సమస్యను గురించి చెప్పుకుంటే ఏనేది కుందేలు కుక్క కథలు చెప్తున్నాడని చెప్పి అతను అనుకున్నాడు. అప్పుడు ఆ గురువు ఏమన్నాడంటే, చూసావా నేను చెప్పినటువంటి ఈ యొక్క సంఘటనలో ఏ కుక్క అయితే ఆ కుందేలును చూసింది కాబట్టి దానిని పట్టుకోవాలనేటటువంటి తపన దానికి ఉంది. అది సాధించే వరకు ఆ కుక్క అరుస్తూ పరిగెత్తింది. మిగతా కుక్కలు ఈ కుక్కను అనుసరించాయి. ఈ కుక్క ఎందుకు పరిగెత్తుతుందో వాటికి తెలియదు. ఇదేదో అరుస్తుంది పరిగెత్తుంది కాబట్టి మనం కూడా జాయిన్ కాదాం, దాన్ని అనుసరిద్దామని చెప్పి అనుసరించి వెళ్ళాయి. కానీ అందుకనే అవి మార్గ మధ్యలోనే ఎవరి దాన్ని వెళ్ళిపోయాయి. కానీ ఏ కుక్క అయితే ఆ కుందేలును చూస్తుందో అది పట్టుకునే వరకు అది పరిగెత్తింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, బాబు, చాలామంది గురువులు కావాలని సెమినరీలో చేరుతూ ఉంటారు, తర్ఫీదును పొందుతూ ఉంటారు, కొన్నిసార్లు గురువులు అవుతారు. కానీ ఎవరైతే ఆ క్రీస్తును వాళ్ళ యొక్క జీవిత భాగస్వామిగా, వాళ్ళ జీవితంలో ఆయన మాత్రమే తప్ప ఇంకా వేరే వారికి చోటు లేదనేటటువంటి భావనతో క్రీస్తుకు తమ జీవితాలను పరిపూర్ణంగా అంకితం చేసుకుంటారో అలాంటి వారు గురువులుగా చివరి వరకు ఒక మరణం తప్ప ఇంకా ఏది కూడా ఆ దేవుడి నుండి, గురుత్వం నుండి దూరం చేయలేదు. కాబట్టి అలాంటి జీవితాన్ని వాళ్ళు మాత్రమే అనుభవిస్తారు. మిగతా వాళ్ళంతా కూడా ఏదో వెళ్దాం, చూద్దాం, చేద్దాం అనేటటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు అలాగనే చూస్తారు, అలాగనే వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒక గురువు కావడానికి దేవుడు నిన్ను పిలిచాడనేటువంటి బలమైన కోరిక నీలో ఉండి ఆ క్రీస్తులో నువ్వు బలపడి ఆ క్రీస్తును అనుసరించి జీవించాలి అంటే తప్పకుండా నువ్వు జీవిస్తావు. నీలో కనుక క్రీస్తు లేకపోతే, క్రీస్తు యొక్క పిలుపు యొక్క ఆంతర్యమును గ్రహించకపోతే నీవు గురువుగా, ఆయన యొక్క శిష్యుడిగా కొనసాగటం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఆలోచించుకో, నీవు దేవునితో ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంది, నీవుకు క్రీస్తుకు మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉందో ఒకసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు గనక క్రీస్తులో బలపడి ఆయన విశ్వాసంలో నువ్వు గనక స్థిరంగా ఉండాలనే తపన నీలో ఉంటే నువ్వు మంచి గురువుగానే కొనసాగుతావు. ఎప్పుడైతే నీ యొక్క ఫోకస్ అనేది, నీ దృష్టి అనేది ఆ దేవుడి నుండి మరలిపోతుందో, ఈ లోకం వైపుకు, లోక ఆశల వైపుకు, ఆకర్షణల వైపుకు మారుతుందో అప్పుడే నీవు క్రీస్తుని విడిచిపెట్టిపోవడానికి ఆస్కారంగా మారుతుంది. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి సలహా ఇచ్చి పంపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అందరినీ పిలుస్తాడు. ఈ పిలుపు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అది లభిస్తుంది. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అనేక మందిని దేవుడు పిలిచాడు. ఆ పిలుపును ఎవరైతే ఆలకించి ఆయన యొక్క మాటకు విలువనిస్తూ అనుసరించిన వాళ్ళు కొంతమంది అయితే, ఆయన యొక్క జీవితాన్ని నచ్చక కొంతమంది ఆయన నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము దైవ పిలుపు అనేది, మనం ఎందుకు ఆ దైవుని యొక్క పిలుపులో మనం బలపడాలి. దేవుడు పిలిచినప్పుడు నేను మొట్టమొదటగా స్పందించాలి. ఆ స్పందించడం ఎలాగంటే, ఆయన స్వరాన్ని నువ్వు ఆలకించి ఆ యొక్క స్వరాన్ని అనుసరించి నువ్వు ఆ ప్రభుల్లో బలపడాలనే ఆశతో నువ్వు వస్తే అనుమానాలు వస్తాయి, కొన్నిసార్లు సవాళ్ళు ఉంటాయి మన ముందు. వాటన్నిటిని కూడా అధిగమించి ఆ క్రీస్తునే నా జీవితంలో ఒక ప్రథమ స్థానంగా చేసుకొని జీవించాలనే తపన కలిగినప్పుడు తప్పకుండా ఆ దేవుడు ఎవరైతే మనల్ని పిలుస్తున్నాడో, ఎన్నుకున్నాడో ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆ ఎన్నికలో మనము దేవునితో సహకరించి మనం నడిచినప్పుడు తప్పకుండా ఆ దేవుడు మనల్ని ఆ విధంగా బలపరుస్తాడు. ఈరోజు మనం చూసినట్టయితే పునీత ఆంద్రియా అపోస్తుడైనటువంటి వారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం. ఈ ఆంద్రియా బెత్సైదా అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి నివాసి. బెత్సైదా అంటే
పుట్టుగుడ్డివానికి క్రీస్తు ప్రభు స్వస్థత కలగజేశాడు. అక్కడ ఆ యొక్క గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఈ ఆంద్రియా, పేతురు కూడా ఇద్దరు సహోదరులు. వీరు జాలరులుగా చేపలు పట్టుకుంటున్నటువంటి ఆ సందర్భంలో క్రీస్తు ప్రభు ఆ మార్గంలో వెళుతూ వారిని పిలిచాడు. పిలిచినప్పుడు వారు వాళ్ళ యొక్క వలలను తండ్రిని అందరినీ కూడా విడిచిపెట్టి ప్రభుని అనుసరించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఆంద్రియ విషయంలో మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మొట్టమొదటగా అతడు యోహాను శిష్యుడుగా ఉన్నాడు. యోహానును అనుసరించి తాను జీవిస్తూ ఉన్నాడు ఆంద్రియ. ఆ సందర్భంలోనే యోహాను తనతో పాటు ఇద్దరు శిష్యులు కలిసి వస్తున్నప్పుడు అక్కడ ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు యోహాను ఏం చేశాడు? ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ప్రభు వైపుకు వారిద్దరిని చూపించాడు. వెంటనే వీరు ఆ యోహానును విడిచిపెట్టి ప్రభుని అనుసరించాడు. అప్పుడు యోహాను అనుకోవచ్చు, ఏంట్రా ఇప్పటి వరకు నాతో తిరిగారు, నాతో ఉండి నేను ఆయన చూపించగానే నన్ను విడిచిపెట్టి వీళ్ళు ప్రభుని అనుసరిస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. కానీ యోహాను వచ్చిందే దానికోసం. ఆయన వచ్చిందే ప్రభును చూపించడానికి, మెస్సయాను చూపించడానికి, మెస్సయా మార్గం వైపుకు నడిపించడానికే ఆయన ప్రభునకు ముందుగా వచ్చాడు. మార్గచూపరిగా ఆ మార్గాన్ని తయారు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తే కానీ తాను మెస్సయా అని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు యోహాను. అది యోహాన్లో ఉన్నటువంటి మంచితనం, గొప్పతనం. అందుకని యోహాను ఆ ప్రభుని చూసినప్పుడు అతడే మెస్సయా అని చెప్పి ఆ ఇద్దరుకు చూపించాడు. దేవుని గొర్రెపిల్ల అయినటువంటి సర్వేశ్వరుని గొర్రెపిల్ల అతడే అని చెప్పినప్పుడు ఆ ఇరువురు యోహాను విడిచిపెట్టి ప్రభుని అనుసరించటం మనం చూస్తున్నాం. అలా అనుసరిస్తున్నప్పుడు ప్రభు వెనక్కి తిరిగి ఎవరో వస్తున్నారని చెప్పి చూస్తే వీళ్ళిద్దరు, ఏం కావాలా మీకు అని చెప్పి ప్రభు అడిగాడు. బోధకుడా, నీవెక్కడ నివసిస్తున్నావని చెప్పి వాళ్ళు అడిగారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, వచ్చి చూడుము. 1వ అధ్యాయం యోహాను 1:38-39 వచనాలు మనం చదివితే అక్కడ వచ్చి చూడమని చెప్పి ప్రభు వారిని ఆహ్వానించాడు. వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని మన్నించినటువంటి ఆ యొక్క ఆంద్రియా ఇంకొక శిష్యుడు ఇద్దరు కూడా వెళ్ళి ఆ రోజు ప్రభుతో గడిపిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? వెంటనే ఆంద్రియా తన ఇంటికి వచ్చి, ఇదిగో నేను మెస్సయాను కనుగొన్నాను, కాబట్టి నువ్వు కూడా వచ్చి చూడు అని చెప్పి తన సహోదరుడైనటువంటి పేతురుడు, సిమియోను పేతురుని కూడా ప్రభు దగ్గరికి మొట్టమొదట తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి సహోదరుడు ఆంద్రియా. చూడండి ఇక్కడ ఎంత దేవుని యొక్క నడిపింపు అనేది ఎలా ఉంటుందో. మొట్టమొదట ఆ ప్రభుని కనుగొన్న తర్వాత యోహాను ప్రభు గురించి చెప్పిన తర్వాత అతడే లోక పాపలను పరిహరించు సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని చెప్పి ప్రభుని చూపించిన తర్వాత వెంటనే ఆంద్రియా ప్రభుని అనుసరించటం, అతడు మాత్రమే అనుసరించడం కాదు, అతని సహోదరుని కూడా మెస్సయా దగ్గరికి వచ్చేటట్లుగా తీసుకురావటం అనేది జరిగింది. ఆ విధంగా వారు దేవుని శిష్యులుగా మారటం, దేవుడు వారిని ప్రత్యేకంగా ఎన్నుకొని వారిని ఆ విధంగా తన సేవ నిమిత్తము వాడుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చదవండి ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో అక్కడ 2వ అధ్యాయము 1వ వచనంలో చక్కనైనటువంటి మాటలు అక్కడ మనకు వినిపిస్తాయి. ఎవరైనా చదవండి అది. క్రీస్తునందలి మీ జీవితము మిమ్ము బలపరిచినచో ఆయన ప్రేమ మిమ్మలను ఊరడించినచో ఆత్మ సహవాసమును మీకు లభించినచో మీలో ఒకరు ఒకే మనస్సు, ఒకే ప్రేమ, ఒకే స్వభావము, ముఖ్యముగా ఇక్కడ ఏమిటి విషయం చెప్పేది ఏంటంటే, మీరు గనక క్రీస్తునందు బలపడినట్లయితే, ఆయన ప్రేమలో మీరు నిలకడగా ఉండి ఉన్నట్లయితే, ఆత్మదేవుని యొక్క సహవాసములో మీరు జీవిస్తూ ఉన్నట్లయితే, మీరు క్రీస్తుని పోలినటువంటి జీవితాన్ని అనుసరించి నడవాలనేటటువంటి ఆ మాటలను పౌలు గారు అక్కడ నొక్కి ఒక్కానిస్తూ చెప్తున్నారు. కాబట్టి క్రీస్తుని అనుసరించడము అంటే ఏదో నా పేరు పెట్టుకోవటమో,
జ్ఞానస్థానం పొందటం మాత్రమే కాదు, పేరు మార్చుకోవటం మాత్రమే కాదు, ఇక్కడ లోతైనటువంటి అర్థము ఉన్నది. అదేంటంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో, క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనందరం కూడా బలపడటం అనేది చాలా అవసరము. మరి క్రీస్తు జీవితంలో ఎలా బలపడుతాము అంటే దీనికి 4 ముఖ్యమైనటువంటి విషయాల్లో మనం శ్రద్ధ వహించాలి. మొట్టమొదట క్రీస్తులో మనం బలపడాలి అంటే మొట్టమొదట మనం ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకొని జీవించాలి. ప్రార్థన జీవితం అనేది మనం అలవర్చుకున్నప్పుడు, ప్రార్థన అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనం చెప్పేటటువంటి యొక్క మాటలు మాత్రమే కావు. ప్రార్థనకి లోతైనటువంటి అర్థం ఉంది. ఏంటంటే నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి అనుబంధం, ఆ అనుబంధాన్ని పెంచుకోవటం. అది ప్రార్థన ద్వారా మనము ఆ దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకున్నప్పుడు, దేవుడు మనకు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు వినటం అనేది మనం చేయాలి. ఈరోజు మొదటి పట్టణంలో ఉన్నాం. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు చక్కగా చెప్తున్నారు, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. బైబిల్ తీసి చదవటం వల్ల కాదు. అర్థమైందా? చాలాసార్లు మనము ఆ ప్రొటెస్టాంట్ వాళ్ళని అనుసరించి గబగబా పేజీలు తిప్పుతూ ఉంటాం. ఏం చెప్తున్నారో వినం, కానీ అక్కడ ఏముందో దాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే బైబిల్ చదవద్దని కాదు, వాక్యాన్ని బోధించినప్పుడు వినటం అనేది చాలా అవసరం. ఎందుకంటే వినటం ద్వారా మాకు విశ్వాసం అనేది అభివృద్ధిలోకి వస్తుంది. అది ఎవరి గురించి? క్రీస్తుని గురించినటువంటి సందేశాన్ని వినటం ద్వారా మనము దేవునిలో బలపడతాం. దేవుని యొక్క సంబంధ బాంధవ్యంలో మనము దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ బంధము బలపడినప్పుడు మనము దేవుడు ఏం చెప్తున్నాడో వినటం, అలాగనే దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నడవటం, ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి, బలం అలాంటిది. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంది, గుళ్ళో కూర్చునే కంటే నేను ఏదైనా పనికి వెళ్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయానికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తే అది వృధా అయ్యేటటువంటి సమయం కాదు. ఉదాహరణకి ఈ చలికాలం వచ్చింది. ఇప్పుడు చలికాలం మంట పెట్టుకుంటా, చలి మంట పెడుతూ ఉంటారు. ఆ మంట దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏం చేస్తారు? ఆ యొక్క మంట నుండి వచ్చినటువంటి వేడి నీ శరీరాన్ని వేడిగా మార్చి ఆ చలి నుండి నిన్ను విముక్తి చేస్తుంది. అలాగనే దేవాలయానికి వచ్చి కూర్చున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ఆత్మశక్తి యొక్క వేడి అనేది నీలో ప్రవేశిస్తుంది. మనకు తెలియకుండానే దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు మనం కనిపించినటువంటి ఆ మంటలో ఉన్నటువంటి ఆ వేడి ఏ విధంగా అయితే నీ శరీరంలోకి వచ్చి నీకు చలి నుండి విముక్తిని కలుగజేస్తుందో, అలాగనే దేవాలయానికి వచ్చి దైవ సాన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే దేవుని యొక్క ఆత్మశక్తి, ఆ వేడి అనేది మనలోకి ప్రవేశిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. కాబట్టి అది వృధా సమయం కాదు. ఆ ప్రార్థనను మంచి మనసుతో వచ్చి దేవాలయంలో కూర్చొని దేవునితో అనుబంధాన్ని పెంచుకుంటే అది నిన్ను ప్రార్థనాపరుడుగా, ప్రార్థనాపరురాలుగా మార్చి నీకు అనేక విషయాలు ఏదైతే నీకు తెలియకుండా ఉన్నాయో, అనేక విషయాలు నీకు అర్థం కానివి ఏవైతే ఉన్నాయో ఆ మర్మాలన్నిటిని కూడా తెలియజేసే శక్తి ప్రార్థనకు ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఒక అపోస్తుడిగా దేవుని గురించి అనుసరించాలి అంటే, దేవుని సన్నిధానంలో ఆయన యొక్క జీవితంలో మనగలగాలంటే మనకు ప్రార్థన యొక్క ఆవశ్యకత చాలా అవసరం. క్రీస్తులో బలపడటం అనేది చాలా అవసరం. రెండవది, క్రీస్తులో మనము ఆయన జీవితంలో బలపడాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను పాటించటం అనేది చేయాలి. ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించటం అనేది మనం చేయాలి. ఆ ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏంటంటే, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువాడిని కూడా ప్రేమించు. నీ దేవుడైనటువంటి ప్రభుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఆరాధించు అని చెబుతూ, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని ప్రేమించమని ఆ ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏదైతే ప్రభు బోధిస్తున్నాడో, ఈ ఆజ్ఞలో మనం ఎల్లప్పుడూ కూడా నిలకడగా నిశ్చలంగా ఉండటం అనేది చాలా అవసరం. ప్రేమ అంటే ఇది సినిమాల్లో చూసేటటువంటి ప్రేమ కాదు, లేక ఆకర్షణలకు పడిపోయేటటువంటి ప్రేమ, అలాంటిది ప్రేమ కాదు. అది ఆకర్షణ అంటే ఇన్ఫాక్చువేషన్ అంటారు. అంటే ఒక మనిషిని చూసినప్పుడు ఆ బాహ్యమైనటువంటి అందానికి మనము బానిసలం కావటం, పడిపోవటం, శోధన గురి కావటం, అది కాదు ప్రేమ అంటే. నిజమైనటువంటి ప్రేమ త్యాగంతో కూడుకున్నది. ఎలా అంటే
ఆ క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే సిలువలో ఆ మనందరి కోసం మరణించడానికి తను ఆ సిలువ సింహాసనాన్ని ఎక్కాడో అది నిజమైనటువంటి ప్రేమకు, త్యాగానికి గుర్తు. అలాంటి ప్రేమను కలిగి మనం జీవించమనే ప్రభు ఈరోజు మనకు బోధిస్తున్నాడు. మీ దైనందిన జీవితంలో, మీ కుటుంబ జీవితంలో భార్యాభర్తలుగా ఎప్పుడైతే మీరు ఆ ప్రేమను కలిగి ఉంటారో అట్టి కుటుంబాల్లో ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. వాళ్ళకి సమస్యలు ఉండవనిక, వాళ్ళకి బాధలు ఉండవనిక, అన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ప్రేమ వాటన్నిటిని కూడా ఐక్యపరుస్తుంది. పునీత పౌలు కొలొస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో చక్కనైనటువంటి మాటలతో చెప్తున్నాడు. మీరు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటున్నాడు, ఒకరినొకరు వినయ విధేయతలు కలిగి జీవించమంటున్నారు, మీ యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా మీరు ప్రేమ గలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అన్నిటినీ కూడా అతి సమన్వయపరుస్తుంది. ప్రేమకున్నటువంటి శక్తి, బలం అలాంటిది. ఆ ప్రేమలో త్యాగం ఉంటుంది. కొన్నిసార్లు ఎవరైనా పొరపాట్లు చేశారనుకో, ఆ నిజమైనటువంటి ప్రేమ కలిగేవారైతే పర్వాలేదు, తప్పు చేశారు, మన్నించాలనేటటువంటి ఆలోచన ప్రేమకు ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకి మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం అనేది మనకు తెలుసు ఎలా పాటించాలి. కానీ నిజమైనటువంటి ప్రేమ కలిగి వారు ఎప్పుడు ఆ ఆజ్ఞలను తిరస్కరించవచ్చు అనేది కూడా తెలుస్తుంది ఆ ప్రేమ ఉంటే. నిజమైనటువంటి ప్రేమతో కొన్నిసార్లు మనం ఆజ్ఞలను మితిమీరినా కానీ ప్రేమ ఉంది కాబట్టి మనం ఇతరులని మన్నించగలుగుతాం. అందుకే మీరు చూడండి, మనం ప్రేమించే వ్యక్తులు తప్పు చేసినా కానీ ఎప్పుడు కూడా వాళ్ళని మనము అవమానించము, నిందించము. ఉదాహరణకి మీ బిడ్డలే అనుకోండి, ఎవరన్నా తప్పు చేశారు, మీ అబ్బాయి తప్పు చేశాడని చెప్పి ఒక వ్యక్తి తీసుకువచ్చి ఆ తల్లి ముందంటే, మా అబ్బాయి అలా చేయడని చెప్పి కరాఖండిగా చెప్తుంది ఆ తల్లి. కానీ ఆ తర్వాత మంచి తల్లి ఏం చేస్తుంది, ఇంటికి పోయిన తర్వాత, యదవా నువ్వు తప్పు చేసావని నాకు తెలుసు, ఇంకొకసారి అలా చేయొద్దని చెప్పి మందలిస్తుంది ఆ తల్లి. ఇతరుల ముందు తన కుమారుడు తప్పు చేయలేదని సమర్థిస్తుంది ఆ తల్లి. తనకు తెలుసు వాడు చేశాడని, కానీ ఇతరుల ముందు తను సమర్థిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి తల్లి వాడిని, ఇదిగో నువ్వు చేసింది తప్పు, అలా చేయకూడదని మందలిస్తుంది. అది తల్లికున్నటువంటి గొప్పతనం. ఈరోజు అలాంటిదే దేవుని యొక్క మనస్తత్వం కూడా మనం గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. మూడవది, మనము పశ్చాత్తాపము కలిగి ఉండటం అనేది చాలా అవసరం. పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. ఈరోజు ఆధునిక యుగంలో కుటుంబ జీవితంలో చాలామందికి లేనటువంటిది ఇది పశ్చాత్తాపం. అంటే నేను తప్పు చేశాను, మన్నించమని అడగటం అనేది నామూషిగా, చిన్నతనంగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి మంచి కుటుంబ జీవితంలో మీరు ఎదగాలంటే పోప్ ఫ్రాన్సిస్ గారు చక్కనైనటువంటి మాటలు చెప్తున్నాడు. ఈ జీవితంలో, ఈ లోకంలో, ఈ ఆధునిక యుగంలో ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ అనేది ఎక్కడ కూడా లేదు. అలాగనే ఒక పవిత్రమైనటువంటి అనుబంధాలు అనేవి ఎక్కడా లేవు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోటుపాట్లు అనేవి ఉంటాయి. ఒక భార్యలో లోటుపాట్లు ఉంటే భర్తలో కూడా లోటుపాట్లు ఉంటాయి. అలాంటప్పుడు ఒకరినొకరు మీరు అర్థం చేసుకొని మన్నింపు అనేది కోరితే మీ జీవితాలు ధన్యమవుతాయి. అట్టి కుటుంబ జీవితం అనేది ముందుకు సాగుతుంది. మీరు ఆశించినటువంటి ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని మీ జీవితంలో పొందగలుగుతారని పోప్ ఫ్రాన్సిస్ గారు చక్కనైనటువంటి మాటలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ మన్నింపుకున్నటువంటి శక్తి, బలము, దాని గురించి ఈరోజు చక్కగా చెప్తున్నాడు. ఇది ఆధునిక యుగంలో కుటుంబ జీవితంలో ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు మన్నించుకోవాలి. ఎందుకంటే నేను ఎంత బలహీనుడునో అలాగనే నా ప్రక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తికి కూడా అదే బలహీనతలు ఉన్నాయి. నన్ను ఇతరులు మన్నించాలని నేను కోరినప్పుడు నువ్వు కూడా ఇతరులను మన్నించాలి అనేటటువంటి భావనతోటి నువ్వు మెలగాలి. ఎందుకంటే దేవుడు మనల్ని మొట్టమొదటగా క్షమించాడు, అనేక పాపాల నుండి మన్నించాడు. కాబట్టి దేవుడు ఉదారంగా ఇచ్చినటువంటి ఆ యొక్క మన్నింపును పొందినటువంటి మనము ఇతరుల ఎడల అదే స్వభావాన్ని, అదే లక్షణాన్ని కలిగి ఉండినట్లయితే అది మీ సంఘ జీవితంలో కానీ, మీ కుటుంబ జీవితంలో కానీ చాలా ఉదాత్తమైనటువంటి ఆ విలువ కలిగినటువంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఈ ఆధునిక యుగ కుటుంబ జీవితంలో రుగ్మతలకు మెయిన్ కారణం ఏమిటి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, అది మన్నింపు అనేది లేకపోవటం. ఆ మన్నింపు లేకపోవడానికి కారణం ఏంటంటే ఈగో. అందుకని
ఏవైతే బలహీనతలన్నిటిని కూడా 3 ముఖ్యమైనటువంటి పాపాల కింద మనము గ్రహించవచ్చు. ఈ విధంగా మనం చెడ్డ జీవితాన్ని జీవించడానికి కారణం ఏంటంటే 3 ముఖ్యమైనవి. మొట్టమొదటి గర్వం. ఈ గర్వం అనేది మనం చూసినట్టయితే మొట్టమొదట ఆది తల్లిదండ్రుల నుండి మనం చెప్పుకోవచ్చు. గర్వం వలనే వారి జీవితంలో పడిపోయారు. అలాగనే దేవదూతలు కూడా దేవుడంతటి వాళ్ళు కావాలనేటటువంటి ఉద్దేశంతో లూసిఫరు అతని యొక్క సైన్యము, ఆ దూతలు అన్నీ కూడా ఎక్కడో ఆకాశంలో నక్షత్రాల్లాగా ఎక్కడో మెరవాల్సినటువంటి ఆ దూతలు ఆ జీవితాన్ని వారు పాతాళంలోనికి పడేటట్టుగా చేసుకున్నారు. కారణం గర్వం. కాబట్టి అది మన జీవితంలో ఉంటే అది మనల్ని వినాశనం వైపు నడిపిస్తుంది. అందుకనే గర్వాన్ని గురించి చెప్పేటప్పుడు అది అన్ని పాపాలకు తల్లి లాంటిది. తల్లి ఏం చేస్తుంది? జన్మనిస్తుంది కదా. అంటే ఈ గర్వం అనే పాపం జన్మనిస్తుంది, అన్ని పాపాలకు జన్మనిచ్చేటటువంటి విధంగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి మనల్ని కోరుతుంది. అలాగనే రెండవది అత్యాశ. అతిగా ఆశపడటం, అది కావాలి ఇది కావాలి అనేటటువంటి అత్యాశతోటి చాలామంది ఈరోజు సమాజంలో మనం చూసినట్లయితే ఉన్నదానితో సంతృప్తి చెందకుండా నాకు అది కావాలి ఇది కావాలనేటటువంటి విధంగా రెస్ట్ కూడా విశ్రాంతి కూడా లేకుండా ఈ యొక్క లోకం వైపు పరిగెడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈనాడు. చాలామంది సంపాదించాలని చెప్పి అనుకుంటారు. తర్వాత దాన్ని అనుభవించాలనే లోపులోనో ఆ వయసు వస్తుంది, ఆ టప్పును లేనటువంటి జబ్బులన్నీ కూడా అప్పుడే బయటపడుతూ ఉంటాయి. అరే చిన్నగా కూర్చొని అనుభవించాలనుకున్నానే జబ్బు వచ్చిందంటే ఆడికి బొంగల్ని హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టాలి. ఏమవుతుంది? కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మనం ఆలోచించాలి. ఈరోజు దేవుడు మనల్ని పిలిచాడు అంటే ఆయన పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించి మన జీవితంలో దేవునితోనూ పొరుగు వారితోనూ సఖ్యపడి అన్యోన్యంగా ప్రేమపూర్వకంగా జీవించటమే దేవుని యొక్క అభిలాష, కోరిక. ప్రియ సహోదరి సోదరులారా, మూడవది మనం పవిత్రంగా జీవించాలన్నది. అపవిత్రత అనేది మన జీవితంలో ఉండకూడదు. ఒక క్రైస్తవురాలిగా దేవుడు మనం పరిశుద్ధమైనటువంటి అంతస్తులో జీవించమని మనల్ని ఎన్నుకున్నాడు, పిలిచాడు. మరి ఆయన పిలిచినటువంటి పిలుపుకు మనము పవిత్రంగా మనం జీవిస్తున్నామా లేదా అన్నది మన ఆలోచనలో కానీ అలాగనే మనం చేసే క్రియల్లో కానీ ఆ పవిత్రత ఉట్టిపడే విధంగా మన జీవితాలను అనుకరించి దేవుని చిత్తానికి తలవగ్గి వాటిని ఆ విధంగా మనం ముందుకు నడుపుకుంటూ పోవటం అనేది చాలా అవసరం ఈనాడు. ఈరోజు పునీత శౌరి వారి ఈ యొక్క ప్రార్థన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని మీరు రేపు 3వ తారీఖు జరగబోయేటటువంటి పండగకు ఆత్మీయంగా ఆయతపడుతున్నటువంటి ఈ తరుణంలో మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పునీతుడు ఎక్కడో స్పెయిన్ దేశంలో ఆనందంగా సంతోషంగా తన జీవితాన్ని గడపవలసినటువంటి వ్యక్తి, యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి. తనకు ఎన్నో ఆశలు కోరికలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా దేవుని కోసం సువార్త సేవ చేయాలనేటటువంటి బలమైనటువంటి ఆ యొక్క అగ్ని ఏదైతే తనను దహించిందో ఆ కోరికతోటి అతడు దేశానికి వచ్చి తనకు తెలియనటువంటి భాష సంస్కృతిలో తాను వచ్చి ఇక్కడ జీవించి ఆ ప్రజల మధ్య సువార్తను అనేటటువంటి ఆ బీజాలను నాటాడు. ఆ విధంగా ఘంటాస్వామిగా పేరు పొందినటువంటి శౌరివారు అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గోవాలో అయితేనేమి, అలాగనే మనం కేరళ రాష్ట్రంలో అయితేనేమి, ఆ తర్వాత మనం చూస్తే అనేక ప్రాంతాలకు వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు. ఆ విధంగా ఎంతోమందిని క్రైస్తవయంలో స్వీకరించే విధంగా మార్చగలిగాడు. ఆ దేవుని వైపుకు మార్గాన్ని చూపించగలిగాడు. మరి ఈరోజు మనం ఎంతమందికి ఆ మార్గచూపరులుగా మనం మారుతున్నాం? ఆ దేవుని వైపుకు చూపించే చుక్కానిలాగా మనం ఎంతమంది మారుతున్నాం? ఒకరోజు చిన్న పిల్లవాడు తన దైనందిన జీవితంలో జీవిస్తూ చిలిపి చేష్టలు చేస్తారు కదా పిల్లలు. ఆ ఒక 4 రోడ్లు కలిసే కూడల దగ్గర ఆ పాయింటర్ ఉంటుందన్నమాట, యారో మార్కు. ఇటు పోతేనేమో చెన్నై, ఇటు పోతే విజయవాడ, అలాగని అటు పోతే కలకత్తా, ఇటు పోతే ఇంకొక మార్గం ఉంటుంది. అలాగా పేర్లు రాస్తుంటే ఈ పిల్లవాడు ఏం చేసేవాడంటే ప్రతిరోజు దారిలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు దీన్ని తిప్పేవాడు, ఈ బోర్డుని అలా తిప్పేవాడు. పాపం కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా మార్గంలో వచ్చేవాళ్ళు విజయవాడ పోవాలనుకునేవాడేమో కలకత్తా వెళ్ళేవాడు,
ఇంకొకడేమో చెన్నై వైపు వెళ్ళేవాడు. ఆ విధంగా అనేక మందిని చెడు మార్గంలో నడిపించాడు. అంటే వాళ్ళు వెళ్ళవలసిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళేటట్టుగా చేయగలడు. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆలోచించాడు, అయ్యో నా జీవితంలో ఎంతమందిని నేను వాళ్ళు వెళ్ళవలసినటువంటి ఆ ప్రాంతాలకు కాకుండా వాళ్ళని వేరే మార్గంలో నడిపించాను అని వాడికి జ్ఞానోదయం కలిగి తర్వాత బాధపడ్డాడు. ఈరోజు మనం కూడా ఈ యారో మార్క్, తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డలను మీ దిక్చూచి అనేది దేవుని వైపుకు నువ్వు మరల్చావా? ఈరోజు నీ కుటుంబం కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డలను, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసం వాటి వైపుకు మనం నడిపిస్తున్నాం. ఏంటి మనము మన బిడ్డలకు చెప్పేటటువంటి విషయాలేంటి? నీ విశ్వాసం బలంగా ఉండటం కాదు ప్రియ సహోదరి సహోదరుల తల్లిదండ్రులారా, మీరు ఎంత విశ్వాసంగా దేవునిలో బలపడ్డారో అదే విశ్వాసాన్ని మీ బిడ్డలకు కూడా నేర్పించటం అనేది చాలా అవసరం. ఈరోజు దేవుడు మీ నుండి కోరేది కూడా అదే. మీ బిడ్డలకు మీరు మొట్టమొదట దైవ భీతిని దైవ భక్తిని నేర్పండి. ఆ తర్వాత వాళ్ళని వదిలేయండి. వాళ్ళకు తెలుసు ఎలా ఎదగాలో ఎలా జీవించాలో. వాళ్ళ యొక్క జీవితము బంగారు బాటల్లాగా మలుచుకుంటాడు. ఎందుకంటే వారు దేవుని భయభక్తుల్లో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలా, ఎలా జీవించాలా అన్నది ఆ దైవభీతే వాళ్ళకు నేర్పిస్తుంది. అలాంటి దైవభీతిని దైవభక్తిని మీ బిడ్డల హృదయాలను నాటి ఆ తర్వాత మీరు మర్చిపోండి, నిద్రపోండి హాయిగా. బిడ్డలో భవిష్యత్తు అనేది వాళ్ళు ఎలా జీవిస్తారో మనం భయపడాల్సిన పని లేదు. అలా కాకుండా దేవుని దైవభీతికి వ్యతిరేకంగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు, ఈ లోక సంబంధ విషయాలకు వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తే వారి జీవితాలని పాడు చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అది మీరు తల్లిదండ్రులుగా దుర్మాతృకను ఇచ్చినటువంటి వాళ్ళుగా మారుతారు. ఈరోజు ఆంద్రియా ఎవరి పండుగ అయితే మనం జరుపుకుంటున్నామో ఆయన ప్రభు స్వరాన్ని ఆలకించాడు, ప్రభుని అనుసరించాడు. ఆయన అనుసరించడమే కాదు, తన సహోదరుని దేవుని వైపుకు తీసుకువచ్చాడు. మెస్సయ్య దగ్గరికి నువ్వు రా, నేను తీసుకువెళ్తానని మెస్సయ్య వైపుకు నడిపించాడు. అలాగని ఈరోజు తల్లిదండ్రులుగా, సంఘంలో ఉన్న విశ్వాసులుగా మీరు కూడా ఆ ప్రభు వైపుకు మీ బిడ్డలను, అలాగనే మీ కుటుంబంలో వారిని నడిపి వారు కూడా ప్రభుని గురించి విని ఆ విశ్వాసులు ఎదిగే విధంగా, విశ్వాసులు బలపడే విధంగా చేయటానికి ప్రయత్నం చేయండి. పునీత ఆంద్రియా ఎవరి పండుగ అయితే మనం జరుపుకుంటున్నామో ఆయన మేమందరినీ కూడా ఆశీర్వదించాలని, ఆయన ప్రార్థనా శక్తితో బలంతో మీరు ఈ సంఘం విశ్వాసంలో బలపడి చివరి వారికి చెందినటువంటి పుత్రులుగా ఆయన చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ప్రయత్నంలో అమ్మ మరియ తల్లి యొక్క ప్రార్థనా బలం, మధ్యస్థ ప్రార్థన మనకు కూడా అవసరం. కాబట్టి ఆ తల్లి అందించేటటువంటి ఆ ప్రార్థనా శక్తితో మనం ఇంకా ఎక్కువగా విశ్వాసంలో బలపడి ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్. జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం ఆ ప్రేమ కానుక.
పరిమళించు ప్రేమ కుసుమం మహిళ నాట్యాలు తీయనైనా తేనెలొలికే మనసునిచ్చావు పరిమళించు ప్రేమ కుసుమం మహిళ నాట్యాలు జీవితంలో ప్రేమనంత నీకు అర్పించు జీవితంలో ప్రేమనంత నీకు అర్పించు నాదు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు నాదు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు నీవు జీవించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్ల ప్రార్థించండి. ప్రభువు మన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గలవ సర్వేశ్వర, పునీత ఆంద్రియ ఉత్సవము నాడు మేము తెచ్చిన అర్పణముల ద్వారా మేము నీకు ప్రీతి పాత్రులము అగుదముగాక. వీటిని నీవు స్వీకరించి మాకు జీవనదాయకముగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పుచున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞతలు తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఏ చోటను నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ సత్య సభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి ప్రతిష్టపరిచితివి. భూమి మీద అది నీ పావిత్ర్యమునకు శాశ్వత చిహ్నముగా ఉండునట్లు చిత్తగించితివి. సర్వ మానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడు ఎల్లప్పుడూ దూతల దళముతో ఏకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా నామమున వేంచేయు వారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి శృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీనిని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఏలినవారా ఓ నా సర్వేశ్వరా, విధమునని భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము, మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము, వేచి ఉందుము, వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును త్రాణమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిని సమర్పించుకుంటున్నటువంటి కుటుంబములు వలభనేని లూర్దు మరియన్న మేరీ వారి కుటుంబమును, సలాది శౌరీలు వారి కుటుంబమును, సంగారాజు మేరీ శ్రీలక్ష్మి వారి కుటుంబమును, కన్నా ఫాతిమా మేరీ వారి కుటుంబమును, ఏనుగుల సామ్రాజ్యం వారి కుటుంబమును, తెనాలి వాస్తవులు దాసర్ ఇగ్నేషియస్ మేరీ వారి కుటుంబమును, గుండ్లపల్లి బాలశౌరిరాజు ఇందిరా వారి కుటుంబమును, సికింద్రాబాద్ వాస్తవ్యులు మందగిరి శౌరి బాల వారి కుటుంబమును, ఎలికా హృదయరాణి వారి కుటుంబమును, గడ్డం లూర్దు స్వామి శాంత వారి కుటుంబమును, కోచెర్ల స్లేవయ్య దేవమణి వారి కుటుంబమును, వల్లభనేని శౌరీలు మేరీ దుర్గా వారి కుటుంబమును, మల్లెబోయిన రాజ్కుమార్ అన్నమ్మ వారి కుటుంబమును దేవాతి దేవుడు దీవించి వారు తలంచిన ప్రతి తలంపులను ప్రభు తన చిత్త ప్రకారం నెరవేర్చమని, కుటుంబములు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానములు దయచేయమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ
ఈ 9 రోజుల పాటు శౌరి వారిని కొనియాడుతూ ఉన్నటువంటి కుటుంబాలను, అదేవిధంగా ఈ రోజున ప్రత్యేకంగా శౌరి వారిని కొనియాడుతూ ఉన్నటువంటి కుటుంబాల వారు జూజిగిరి, యనుమల, సంగ, తోట, ధర్మవరపు, నెలిబండ్ల, ఎన్నం, మేకల, లక్ష్మీశెట్టి, రాచకొండ, పల్ల, కమతం ఈ కుటుంబాల వారిని ప్రభు దీవించమని, పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన సహాయం ఈ కుటుంబాలకు దయచేయమని, ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మగధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతలియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, వేద సాక్షులతోను, పునీత ఆంద్రేయ గారితోను, పునీత శౌరి వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు లోక పాపమును పరిహరించు సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఆ ప్రభు విందుకు మనందరం కూడా ఆహ్వానించబడ్డాం. అదే ప్రభు మనకు నేర్పినటువంటి ఆ గొప్ప ప్రార్థన, పరలోక ప్రార్థన. ఆ ప్రార్థనను భక్తివంతంగా జపిద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. వారితో ఒకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు.
ఈ గొర్రె పిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాక. అయినను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇది నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించదారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించదారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పరిశుద్ధ పాప గారి తలంపు నెరవేరినట్లును, మన గుంటూరు పీఠాధిపతుల తలంపులు నెరవేరినట్లును, మన విచారణ గురువులు తలంచిన తలంపులు నెరవేరినట్లు వేడుకుందాము గాక.
పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజ్యమును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నెరవేర్చుడి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నేను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునికిని పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. పునీత శివుడు వారి పండుగ సందర్భముగా మధ్య బజార్ వారు చందా వివరములు గమనించగలరు. దాసం సాంబయ్య 500 రూపాయలు, తాటి చిన్నమ్మాయి 100 రూపాయలు, ఎలికా మరీలు 300 రూపాయలు, గోనే శౌరీలు 500 రూపాయలు, సోమే అన్నమ్మ 300 రూపాయలు, మల్లెబోయిన రాజకుమార్ 1001 రూపాయి, నిగనం అన్నయ్య 500 రూపాయలు, వల్లభనేని శౌరి కుమారి 500 రూపాయలు, వల్లభనేని శౌరీలు 1000 రూపాయలు, వల్లభనేని రాజశేఖర్ 1000 రూపాయలు, వల్లభనేని జోస్మేనమ్మ టీచర్ గారు 3500 రూపాయలు, కె శౌరిబాబు మాస్టారు 2000 రూపాయలు, తెలికా ప్రకాశ్రావు 1000 రూపాయలు, కన్నా లూర్దు స్వామి 1116 రూపాయలు, వల్లభనేని పాపులు 500 రూపాయలు, కన్నా బాలశౌరి జోజియా 500 రూపాయలు, అల్లం కూరగాయల వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం భార్య వెంకట సుబ్బమ్మ గారు 120 రూపాయలు, అల్లం శ్రీనివాసరావు చెరుకూరు మస్తానయ్య కుమారుడు 500 రూపాయలు, అల్లం నరసింహరావు గారి కుమారుడు అల్లం నాగేశ్వరరావు 500 రూపాయలు, ఆవుల వాసుగోపాల చిరంజీవి 516 రూపాయలు, జలపాటి రాములు 100 రూపాయలు, నందిగం కృష్ణ 200 రూపాయలు, గడ్డం రాజన కుమారుడు శౌరీలు 200 రూపాయలు, గడ్డం శౌరీలు కుమారుడు రాజారావు 300 రూపాయలు, వల్లభనేని జయన్న 1000 రూపాయలు, గడ్డం ఇన్నారావు 500 రూపాయలు, అల్లం కోటేశ్వరరావు గారి కుమారుడు నాగేశ్వరరావు 500 రూపాయలు, కొచ్చెర్ల మరియ ధర్మరాజు 500 రూపాయలు, పడవల హరిప్రసాదు 200 రూపాయలు, వాసి భవన్ నారాయణ 200 రూపాయలు, దరిమడుగుల గురవయ్య 200 రూపాయలు, గోవిందు బాలతోమాస్ 500 రూపాయలు, కంతం శౌరీలు 500 రూపాయలు, యమ్మన కోటేశ్వరరావు 216 రూపాయలు, మద్యాల సుబ్బయ్య 1000 రూపాయలు, ఘంటసాల మాధవరావు 200 రూపాయలు, ఒక్కలం శ్రీనివాసరావు 200 రూపాయలు, కందుల రామగోపాల్ 200 రూపాయలు, కొచ్చెర్ల స్లేవయ్య 516 రూపాయలు, ఉయ్యూరు కోటేశ్వరరావు 500 రూపాయలు, లక్కాకు లంచి 500 రూపాయలు, ప్రతి కృష్ణ 500 రూపాయలు, తాటి నాగరాజు 100 రూపాయలు, వల్లభనేని ప్రకాశ్రావు 500 రూపాయలు, అల్లం శంకర కుమారుడు శ్రీనివాసరావు 200 రూపాయలు, వటికూటి నాగార్జున 100 రూపాయలు, గడ్డం సుందర్రావు 1000 రూపాయలు, దేవినేని ఆదియ జ్ఞాపకార్థం దేవినేని రావమ్మ 100 రూపాయలు, శనగాల ప్రసాదం 100 రూపాయలు, గట్టుపల్లి శ్రీనివాసరావు 100 రూపాయలు, కంగోను బాలశౌరీలు 500 రూపాయలు, ఘంటసాల నాగేశ్వరరావు 100 రూపాయలు, తిరువళ్ళూరి వెంకట శాస్త్రి నవకోటి శాస్త్రి 100 రూపాయలు, కట్ట మరీ రోజమ్మ 1000 రూపాయలు, కొచ్చెర్ల ఆనందరావు 300 రూపాయలు, పడవల బసయ్య 202 రూపాయలు, ఎర్రబొర్ల పాండురంగారావు 500 రూపాయలు, బండికల్లు సాంబశివరావు 516 రూపాయలు, ప్రతి మరిదాసు 500 రూపాయలు, గ్రంథే దేవరాయలు 500 రూపాయలు, పాలెం శివయ్య 520 రూపాయలు, జొన్నాదుల సోమశేఖర్ 100 రూపాయలు, యలపత్తి సురేష్ 500 రూపాయలు, కందుల హరిప్రసాద్ 500 రూపాయలు, కంటా బాలస్వామి 500 రూపాయలు, శంకర్ సాంబయ్య 100 రూపాయలు, దూపాటి నరసింహరావు 300 రూపాయలు,
పాలపర్తి కోటేశ్వరరావు 200 రూపాయలు, యనుమల జోజీ మాస్టారు 1000 రూపాయలు, ఆకుల లూర్దుమ్మ 1116 రూపాయలు, గోవిందు నిర్మలమేరి 200 రూపాయలు, కటారు బాలస్వామి 2500 రూపాయలు, చేబ్రోలు బాజీ నాయుడు 500 రూపాయలు, క్రొత్త సురేష్ బాబు 521 రూపాయి, సుండూరు చంద్రశేఖర్ 101 రూపాయి, అల్లం శ్రీనివాసరావు 200 రూపాయలు, కంగోను శశి 600 రూపాయలు, అల్లం రాంబాబు 500 రూపాయలు, బందరావూరి అంబికా ప్రసాద్ 2000 రూపాయలు, పాలపర్తి పున్నారావు 200 రూపాయలు, దేవరకొండ సాంబయ్య 200 రూపాయలు, దేవినేని శ్రీనివాసరావు 200 రూపాయలు, తన్నీరు ఆదినారాయణ 100 రూపాయలు, మంచా వెంకటేశ్వర్లు 500 రూపాయలు, అల్లం వెంకటేశ్వర్లు పాపారావు కుమారుడు 100 రూపాయలు, కొచ్చెర్ల చిన్న శివస్వామి 521 రూపాయి, కొచ్చెర్ల పెద్ద శివస్వామి 500 రూపాయలు, ఎర్రంచెట్టి ఎన్నయ్య వర్ర ముసిలి 500 రూపాయలు, కొచ్చెర్ల బాలస్వామి 4000 రూపాయలు, కాకర్ల నరసింహరావు 500 రూపాయలు, కాకర్ల శివయ్య 100 రూపాయలు, దానిబోని సుజాతారాణి 1000 రూపాయలు, వల్లభనేని సురేష్ 2000 రూపాయలు, ఎర్రంచెట్టి జోజియా వరఫ్ శ్రీను 1000 రూపాయలు, శంకర కోటేశ్వరరావు 300 రూపాయలు, నేరెళ్ళ నాగరాజు 200 రూపాయలు, ధర్మవరపు రాజేష్ 500 రూపాయలు, నీలా ప్రసాదు 200 రూపాయలు, శంకర మురళి 200 రూపాయలు, సురభి వెంకటేశ్వరరావు 200 రూపాయలు, సాలిక రాములు 500 రూపాయలు, కొచ్చెర్ల హృదయరాజు కుటుంబయ్య గారి కుమారుడు 500 రూపాయలు, కంగోను ఆనందరాజు 400 రూపాయలు, ఉల్లగంటి రోసియా 1000 రూపాయలు, చట్టు చిన్న ఎల్లయ్య 200 రూపాయలు, తోట నాగేశ్వరరావు 200 రూపాయలు, కుంచాల తేజ ప్రకాష్ 200 రూపాయలు, యనుమల సత్యం 1000 రూపాయలు, వల్లభనేని సుశీల 500 రూపాయలు, కుంచాల వెంకటేశ్వరరావు 1000 రూపాయలు, తోటకూర పాపయ్య 200 రూపాయలు, కన్నా సుందర్రావు 216 రూపాయలు, చట్టు పెద్ద ఎల్లయ్య 200 రూపాయలు, వల్లభనేని శ్రీనివాసరావు 1000 రూపాయలు, కమ్మ రామయ్య 500 రూపాయలు, సారే బాలమేరి రాయుడు భార్య వరఫ రాయుడు భార్య 500 రూపాయలు, అందే మల్లీశ్వరి 200 రూపాయలు, దూపాటి వెంకటేశ్వరరావు 100 రూపాయలు, జూజ్గిరి చెన్నయ్య 500 రూపాయలు, కటారు మరీరాజు 3000 రూపాయలు, నిడమానూరి బాబు 200 రూపాయలు, అల్లం అనసూయమ్మ 100 రూపాయలు, కోటికం వెంకటేశ్వరరావు 200 రూపాయలు, ప్రతి బ్రహ్మయ్య 500 రూపాయలు, యనుమలూర్నయ్య 500 రూపాయలు, యనుమల ఎన్నయ్య 500 రూపాయలు, గోపిశెట్టి లూర్దుమ్మ 500 రూపాయలు, నందికం సాంశివరావు 120 రూపాయలు, తాట వీర్రాగయ్య 200 రూపాయలు, తోట సింగయ్య 100 రూపాయలు, ఎలిక రాయన్న 3000 రూపాయలు, చప్పిన్ నాగరత్నం 100 రూపాయలు, వేమ బాల అబ్బరాం జ్ఞాపకార్థం వేమ జయంతి 500 రూపాయలు, శంకర రత్తమ్మ 500 రూపాయలు, కొచ్చెర్ల వనయ్య 500 రూపాయలు, వాసి వెంకట శివయ్య 200 రూపాయలు, కామేపల్లి కోటేశ్వరరావు 500 రూపాయలు, పోతంశెట్టి శ్రీని 200 రూపాయలు, పొన్నగంటి పుల్లారావు 100 రూపాయలు, గరుశెట్టి సాంబశివరావు 100 రూపాయలు, కండకర్ల సాంబశివరావు 300 రూపాయలు, పాలెం రాజేశ్వరరావు 500 రూపాయలు, దార్ల వెంకటేశ్వర్లు 200 రూపాయలు, వల్లభనేని వేలాంగిణిరాజు 1000 రూపాయలు, ముదిగొండ రామయ్య 200 రూపాయలు, తోట అశోక్ 200 రూపాయలు, ముదిగొండ శ్రీనివాసరావు 201 రూపాయి, చట్టు కోటేశ్వరరావు బాబు 500 రూపాయలు, పడవల వెంకటేశ్వరరావు 200 రూపాయలు, కామేపల్లి భిక్షాలు 500 రూపాయలు, యనుమల నాగరాజు 100 రూపాయలు, వేముల వెంకటరమణ 500 రూపాయలు, మన్యం పోలేశ్వరరావు 500 రూపాయలు, ఇరుగుల దుర్గారావు 1116 రూపాయలు, ఏటుకూరి చిన్న నాగేశ్వరరావు 100 రూపాయలు, సురమి నాగేశ్వరరావు 200 రూపాయలు, చక్రాల వీరయ్య 200 రూపాయలు, గోలి వెంకట్రావు 510 రూపాయలు, అల్లం శ్రీనివాసరావు 100 రూపాయలు, గంగిశెట్టి మోహన్ రావు 100 రూపాయలు, పోతంశెట్టి అంజిమ్మ 100 రూపాయలు, బడే పోలీసురావు 200 రూపాయలు, చీకటి సాంబయ్య 200 రూపాయలు,
గ్రంథి విజయ్ కుమారి 500 రూపాయలు, ఎర్రబొర్ల శ్రీనివాసరావు 200 రూపాయలు, పాలపత్తి శ్రీనివాసరావు 100 రూపాయలు, దేవినేని మహేశ్వరరావు 100 రూపాయలు, ప్రతి ధైర్నయ్య 1116 రూపాయలు, ప్రతి శాసగిరిరావు 200 రూపాయలు, పత్తి అర్లయ్య జ్ఞాపకార్థం ప్రతి అర్లయ్య భార్య 1116 రూపాయలు, మణికంఠ మెడికల్ షాపు వెంకటరావు 500 రూపాయలు, విప్పే శివరమ్మ 500 రూపాయలు, ఎడ్లూరి ఎన్నయ్య వరపు పిచ్చియ్య 500 రూపాయలు, కంగోని జ్యోతి నారయ్య భార్య కంగోను జ్యోతి 1000 రూపాయలు, కంగోను కరింటు రాజు జ్ఞాపకార్థం కంగోను పద్మ 1000 రూపాయలు, అల్లం రఘునాథరావు 1000 రూపాయలు, సెయింట్ ఆన్సు సిస్టర్ పెట్రిషన్ సిస్టర్ గారు 1000 రూపాయలు, వేమ సుశీల చేపురోలు వాస్తవ్యులు 1500 రూపాయలు, మైకేల్ మాస్టర్ అల్లుడు జోజీ డాక్టర్ గారు 3116 రూపాయలు, నందిగం సాగర్ మికేల్ గారి కుమారుడు మందగిరి సాగర్ 3000 రూపాయలు, నీల సుందర్రావు దేవయ్య గారి కుమారుడు 1500 రూపాయలు, లక్కాకుల లూర్దు మరియన్న చంద్రశేవరయ్య గారి కుమారుడు 15000 రూపాయలు, గోలి చిన్నబ్బాయి 500 రూపాయలు, ప్రతి నాగరాజు సాంబయ్య 116 రూపాయలు, శంకర్ శ్రీనివాసరావు 1000 రూపాయలు, తన్నీరు జోజిబాబు 1000 రూపాయలు, చేపురోలు మస్తాన్రావు 1000 రూపాయలు, రామిచెట్టి సంపతి హనుమాయి గారు 3000 రూపాయలు, తాటి హనుమంతరావు 1000 రూపాయలు, ఎర్రంశెట్టి కుమార్ తండ్రి అర్లయ్య 1000 రూపాయలు, పాలెం రాజశేఖర్ తండ్రి పుల్లారావు 500 రూపాయలు, గోలి వేణుగోపాలరావు తండ్రి గోలి సుబ్బారావు గారు 3000 రూపాయలు, దంతాల శ్రీనివాసరావు 500 రూపాయలు, తెనాలి వాస్తవులు కాన్పూరి భాస్కర్ రావు 100 రూపాయలు, రాజశేఖర్ తెనాలి 100 రూపాయలు, నిమ్మగడ్డ జానబాబు తెనాలి 50 రూపాయలు, పి కోటేశ్వరరావు తెనాలి 200 రూపాయలు, ఏ మరీదాసు తెనాలి 500 రూపాయలు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. ఏకదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. భగవంతుడు ఈ వర్షం నుండి మనందరినీ కూడా మరి ఈ పండుగ బాగా జరగాలని, ఘనంగా వైభవంగా జరగాలని, ఈ వర్షము ఆటంకం లేకుండా ఉండాలి అని, రైతులు బాగుండాలి అని, ప్రశాంతమైనటువంటి వాతావరణం, చక్కని వాతావరణాన్ని దయచేయమని అందరం కలిసి ఒక పరలోక జపం, ఒక మంగళవార్త జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత ఆయన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పునీత శౌరివారా, మా కొరకు వేడుకోనండి, పునీత శౌరివారా, మా కొరకు వేడుకోనండి, పునీత శౌరివారా. మా కొరకు వేడుకోనండి. ప్రియమైన శౌరివారి భక్తులారా, ఈ రోజున చక్కని దివ్య పూజాబలిని సమర్పించి మనందరి కోసం ప్రార్థించి చక్కని వాక్యోపదేశాన్ని అందించినటువంటి గురువులు
గురుశ్రీ కోయా స్లేవయ్య గారు రక్షక సభ గురువులు, తెనాలి విచారణ గురువులు. మనం అడిగిన వెంటనే కాదనకుండా గతంలో కూడా ఎప్పుడు అడిగినా కానీ దివ్య పూజాబలిని సమర్పించడానికి సంసిద్ధులు వీరు ఎప్పుడు కూడా. మన యొక్క గ్రామం అన్న ప్రేమ కాబట్టి ఈ రోజున మన గ్రామానికి రావటం, చక్కగా మనందరి కోసము దివ్య పూజాబలిని సమర్పించి ప్రార్థించి ఉన్నారు. కావున ఫాదర్ గారికి నిండు మనసుతో హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున కొనియాడినటువంటి కుటుంబాల వారు జూజుగిరి, ఇనుమల, సంగ, తోట, ధర్మవరపు, నిలిబండ్ల, ఎన్నం, మేకల, లక్ష్మీశెట్టి, రాచకొండ, పల్ల, కమతం కుటుంబాల వారు. రేపటి రోజున కొనియాడబోతూ ఉన్నటువంటి కుటుంబాల వారు ఆకుల, కంట, లక్కాకుల, వేమ, తోటకూర, చాతరాజుపల్లి, కోరే కుటుంబాల వారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు రాత్రి 9:30 గంటలకు దాదాపుగా ఎలాంటి వర్షం లేనట్లయితే, చెదురుమదురుగా ఆ జల్లు కూడా లేనట్లయితే సాంస్కృతిక కార్యక్రమంలో నిర్వహించబడును. వర్షం గనక, చెదురుమదురు జల్లు గనక ఉన్నట్లయితే ఎలాంటి కార్యక్రమము ఉండదు. అది మరలా మీకు అనౌన్స్ చేయబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ ఉన్నాను. బయట కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది, జల్లు పడుతూ ఉన్నది. కాబట్టి వర్షం గనక తగ్గితే మరలా 9:30 గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దానిని మరలా ప్రత్యేకంగా అనౌన్స్ చేయటం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శౌరివారి భక్తులారా, పునీత శౌరివారి మహోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. రేపటి నుండి 1, 2, 3 తేదీలలో మన మహోత్సవాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. రేపటి రోజున ఉదయం ఒకే ఒక పూజాబలి ఉంటుంది. ఆదివారం ఒకే ఒక పూజాబలి ఉంటుంది. రేపటి నుండి ఆగమన కాలం ప్రారంభమవుతుంది. అనగా క్రిస్మస్ పండుగకు, క్రీస్తు జయంతికి సిద్ధపడేటువంటి కాలమే ఈ ఆగమన కాలం. కాబట్టి రేపు ఆగమన కాల మొదటి ఆదివారం. రేపు ఉదయం ఒక పూజ ఉంటుంది. రేపు సాయంత్రం నవదిన ప్రార్థనలో భాగంగా మరి డిసెంబర్ 1వ తేదీన యథావిధిగా మన సంప్రదాయం ప్రకారము హై స్కూల్ వద్ద నుండి బ్యాండ్ మేళాలతో ప్రదక్షిణగా రావటం, దేవాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ ఉంటుంది. తదుపరి దివ్యబలి పూజలో మనందరం కూడా పాల్గొంటాం. కావున ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా రేపు సాయంత్రం జరిగేటువంటి ఈ ప్రదక్షిణ దివ్యబలి పూజలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా రేపు సాయంత్రం రాత్రి 9 గంటలకు పునీత శౌరి వారి కళావేదికపై యువ చైతన్య నాట్య మండలి ముట్లూరు వారు సగౌరవంగా సమర్పిస్తున్న 19వ కానుక వనిత నీకు వందనం అనేటువంటి సాంఘిక నాటకాన్ని వారు ప్రదర్శించబోతూ ఉన్నారు. కావున సమయానికి దివ్య పూజాబలిని మనము ముగిద్దాం. తదుపరి వారి యొక్క కార్యక్రమాన్ని వారు కొనసాగిస్తారు. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి వారు మరి శిక్షణ పొందుతూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు, ఎంతగానో వారు శ్రమిస్తూ ఉన్నారు. కావున వారికి కూడా మనం సహకరిద్దాం. సమయానికి దివ్యబలి పూజను ప్రారంభిద్దాం. సమయానికి 8:30 గంటలకల్లా దివ్య పూజాబలి ముగిసే విధంగా మనము ప్రయత్నం చేద్దాం. కావున ఈ విషయాన్ని గమనించి రేపు అందరూ కూడా సమయానికి విచ్చేసి ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొని, తదుపరి దివ్యబలి పూజలో పాల్గొని, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతూ ఉన్నాను. డిసెంబర్ 2వ తేదీ సోమవారం యథావిధిగానే సాయంత్రము ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. నవదిన ప్రార్థనలు, అదేవిధంగా హై స్కూల్ వద్ద నుండి ప్రదక్షిణ ఉంటుంది. దేవాలయం చుట్టూ ప్రదక్షిణ, తదుపరి దివ్యబలి పూజ ఉంటుంది. ఆ రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమములు రాత్రి 9 గంటలకు పునీత శౌరి వారి కళావేదికపై ఆంధ్ర క్రైస్తవ నాట్య మండలి తెనాలి వారు సగౌరవంగా సమర్పిస్తూ ఉన్నటువంటి కానుక భక్త యోబు అనేటువంటి సాంఘిక క్రైస్తవ నాటకం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని మరి ఈ యొక్క సంతోషమైనటువంటి, ఈ ఆనందమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున దివ్యబలి పూజను సమర్పించి ప్రార్థించినటువంటి గురువులకు చిరు సన్మానాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. కావున ఫాదర్ గారిని పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను.
పాటలు పాడేటువంటి బృందం వారు ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి పాటలు పాడేటువంటి వారందరూ కూడా ఫాదర్ గారిని సన్మానించాలని కోరుతూ ఉన్నాను. మరి యొక్క గమనిక, చాలామంది పిల్లలు ఈ యొక్క కార్యక్రమాలకు వస్తూ ఉన్నారు, సాంస్కృతిక కార్యక్రమాలకు. మరి ఈ రోజుతోటి పెద్ద పెద్ద కార్యక్రమాలు అయిపోయాయి. మరి పిల్లలు వేయటం, రేపటి నుండి పెద్ద కార్యక్రమం ఉంటుంది, సాంఘిక నాటకం. గృహ దగ్గర ఉన్నటువంటి ఆ గృహ వెనకమాల ఉన్నటువంటి ఆ రాళ్ళు, గృహ వెనకమాల ఒక 15 మంది 20 మంది కూర్చోవటం, ఆ రాళ్లను తీసి గోడ అవతల వేయటం, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. నేను మరియు ఉపదేశగా మరియులు గారు చెప్తే నేను వెళ్ళి చూశాను. దాదాపుగా రాళ్ళు అన్నీ కూడా లేపి పిల్లలు అటు వెనక వైపు గోడ వెనక వైపు వేశారు. మరి ఈ రోజున మరలా ఇంకొకటి ఏంటంటే, ఆ గృహ దగ్గర ఉన్నటువంటి ఆ రైలింగ్, స్టీల్ రైలింగ్, ఒక గేటుని వాళ్ళు పగలగొట్టేశారు. ఇది మంచి పద్ధతేనా? బయట పిల్లలు, ఖచ్చితంగా మన వాళ్ళు కాదు, ఇది బయట వాళ్ళే. ఆడుకోవటానికి వచ్చినప్పుడు, కార్యక్రమాలకు వచ్చినప్పుడు రండి వాళ్ళు. ఇది బయట అందరూ వింటారు కాబట్టి చెబుతున్నాను, మనకి కాదు, వింటారని అందరికీ. రావాలి కార్యక్రమాలకి, చూడాలి, వెళ్ళాలి, ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి, అంతే. ఇక రెండవ కార్యక్రమాలకి జోలికి పోకూడదు. మొబైల్స్ తీసుకొని రావటం, ఆ గృహ వెనకమాల ఒక గ్రూపుగా ఏర్పడటం, చాటింగ్ చేయటం, ఇక ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాళ్ళు తీసి అటు వేయటం, అక్కడ ఉన్నటువంటి స్టీల్ రైలింగ్, దాని ఖర్చు తర్వాత ఎంత అవుతుందో వాళ్ళకి తెలియదు కదా. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరైనా మన వాళ్ళు చూస్తే గట్టిగా దండించండి, ఎలాంటి ఇబ్బంది లేదు, తర్వాత నేను చూసుకుంటా, నా దగ్గర తీసుకురండి. మిమ్మల్ని ఏదైనా అంటే నా దగ్గర తీసుకురండి, నేను చెప్తాను తర్వాత వాళ్ళకి. ఇలాంటి ఈ ప్రాంగణములో ఇంత సుందరంగా, ఇంత అందంగా, ఇంత వైభవంగా మన యొక్క ప్రాంగణాన్ని తీర్చిదిద్దుకుంటున్నామంటే దానికి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది, ఎంతో శ్రమ దాని వెనుక దాగి ఉంది. ఎంతోమంది దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా దేనిని నాశనం చేయటానికి ప్రయత్నం చేయవద్దు. ఎవరైనా అలాంటి వారిని చూస్తే మీరు దండించండి. మిమ్మల్ని ఏదైనా అంటే నా దగ్గరకు తీసుకురండి, విచారణ గురువుల దగ్గరకు తీసుకురండి. పిల్లలకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు, చెప్పండి 1-2 సార్లు. కొంతమంది పెద్దలు ఉంటారు, కొంతమంది డ్రింక్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు, మీ మాట వినకపోవచ్చు, నా దగ్గరకు తీసుకురండి, నేను చెప్తా. కాబట్టి ఇలాంటి వాటిలో శ్రద్ధ చూపించి మన ప్రాంగణం ఇది మనది, మనందరిది, ఇది నాది మాత్రమే కాదు, మనందరిది. కాబట్టి మన దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకుందాం. ఎలాంటి సంఘటనలు జరగకుండా, ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా అన్నిటి నుండి మనందరం కూడా మన ప్రాంగణాన్ని కాపాడుకుందాం. ఎవరైనా అలాంటి వాటి చేస్తే వారిని దండించటానికి ప్రయత్నం చేయండి. మరి పూజ అయిన తర్వాత శౌరి వారి ముద్దు ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క దివ్య పూజా బలిని సమర్పించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పూజ్య గురువులు, మీ విచారణకర్తలు దిలీప్ ఫాదర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో తిరిగి బోధింపుడు, రహస్యముగా మీరు వినిన సత్యములను బాహాటముగా ప్రకటింపుడు అని ప్రభు నుడుచున్నారు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆత్మలను రక్షింపవలనను ప్రేమాగ్ని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ హృదయమును దహించి వేసెను.
మేము ఈ రోజు కొనియాడు పరమ రహస్యములు మా హృదయములను కూడా ఆత్మల రక్షణ పట్ల తృష్ణతో నింపునుగాక. ఆ పునీతుని అడుగు జాడలలో నడుచుచు అతని వలె మోక్షానందమును బహుమానముగా పొందదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వారి ఘనత నేడు స్మరణ చేయుదా, శౌరి వారి నేడు చాటి చెప్పుదా. శౌరి వారి ఘనత నేడు స్మరణ చేయుదా, శౌరి వారి నేడు చాటి చెప్పుదా. శౌరి వారి పదములోన సాగిపోవుదా, శౌరి వారి పదములోన సాగిపోవుదా. శౌరి వారి వెనకయ్యాగి వేడుదా, శౌరి వారి ఘనత నేడు వేడుదా. శౌరి వారి ఘనత నేడు స్మరణ చేయుదా, శౌరి వారి నేడు చాటి చెప్పుదా. స్వార్థమంతా వీడినాడు శౌరి వారు, త్యాగమెంతో చేసినాడు శౌరి వారు. స్వార్థమంతా వీడినాడు శౌరి వారు, త్యాగమెంతో చేసినాడు శౌరి వారు. క్రీస్తు మాట చాటినారు శౌరి వారు, క్రీస్తు మాట చాటినారు శౌరి వారు. నేర్పినాడు శౌరి వారు, శౌరి వారికి